ప్రత్యేక హోదా కోసం పోరాడదామా లేదా అనేది మీ చేతుల మీద ఆధారపడింది. మన పక్కన తమిళనాడులో జల్లికట్టు కోసం వాళ్ళంతా కష్టపడ్డారు. మనంతా చూస్తున్నాం, టీవీలో చూసాం, బాగుంది. కానీ మన భవిష్యత్ తరాల కోసం పోరాడే ప్రత్యేక హోదా కోసం మనం కలిసి రాలేమా? రావాలి, వద్దాం. 26న ఆర్కే బీచ్లో వైజాగ్ మనం ముందుందాం. ఎందుకు ప్రత్యేక హోదా ఇయ్యరో నిరూపిద్దాం. నేనొస్తున్నా, నువ్వు వస్తున్నావా అంటూ స్టూడెంట్స్ అంతా ఫేస్బుక్, ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్నారు. ఏ పార్టీ జెండా లేకుండా స్పెషల్ స్టేటస్ అనే ఒకే అజెండాతో రావాలని చెప్తున్నారు. సమయం లేదు మిత్రమా, విశాఖ రావాల్సిందే అంటున్నారు. భవిష్యత్కు బాటలు వేసే స్పెషల్ స్టేటస్ పోరాడి సాధించుకుంటామని తేల్చేస్తున్నారు. గొంతులు కోసి విడదీశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆశ చూపారు, గెలిచారు. 3 ఏళ్లు పెంచిపోయాయి. ప్రత్యేక హోదా రాదని కుందలు కాదు, గుండెలు బద్దలు కొట్టి చెప్పారు. ఇక పోరాటం మీ వల్ల కాదని తేలిపోయింది. ఇక మేము పోరాడతాం. యువశక్తి సామర్థ్యాలు ఏమిటో ఈ దేశానికి తెలియజేస్తాం. ఆందోళన ఆగిపోయిన ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని ఒక రాజకీయ నినాదంగా వక్రీకరించారు. నీ రాజధాని ఏంటి అని అడిగితే కరెక్ట్ గా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నీ హీరో సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు చూడడానికి వేల టికెట్ అయినా కొన్ని సినిమాకి వెళ్తావే, అదే నీ భవిష్యత్తు కోసం పోరాడడానికి వైజాగ్ కి ఒక జనరల్ బోగి ఎక్కి రాలేవా? రా. ఏ పార్టీ జెండా లేకుండా రా, ఏ కులం రద్దు లేకుండా రా, ఏ మతం రంగు లేకుండా రా. నీ భవిష్యత్తు కోసం రా, కదం తొక్కి పదం పాటిరా.